పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని యూపీఎస్ స్కూల్లో చిన్న పిల్లలను కింద కూర్చోబెట్టి చదువు చెప్తున్నారని, పిల్లలకు బెంచీలు అందజేయాలని బహుజన రక్షణ సమితి నాయకులు డీఈఓకు వినతి పత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అమర్నగర్లోని యూపీఎస్ స్కూల్లో ఎన్నో సంవత్సరాల నుండి పిల్లలను పట్టించుకున్న పాపాన పోలేదని, పిల్లలకు చదువు కోసం వచ్చిన పిల్లలను కిందనే కూర్చోబెట్టి చదువు చెబుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ఎంపీకి, ఎమ్మెల్యేకు, డీఈఓ గారికి వినతి పత్రం ఇచ్చినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. వారి కనీస వసతులు కూడా కల్పించడం లేదని ఆరోపించారు. బహుజన రక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని అల్వాల రాజేందర్ నా పేరు. ఇక్కడ స్థానికంగా చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లాలోని అమర్నగర్లో గల యూపీ అప్పర్ ప్రైమరీ స్కూల్ అని చెప్పేసి ఉంది కదా, దానికి గాను చాలా సంవత్సరాలుగా పాపం 1st to 8th వరకు ఉర్దూ మీడియం అండ్ 1st to 5th వరకు ఇంగ్లీష్ మీడియం గల క్లాసెస్ అనేటివి ఉన్నాయి. బట్ చిన్నపిల్లలు చాలా రోజుల క్రితం నుంచి కూడా కింద కూర్చొని చదువు నేర్చుకుంటూ ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాలలో మేము మెమోరాండం ఇచ్చినప్పటికీ కూడా కొంచెం పట్టించుకునే పరిస్థితి ఉన్నది. మరి చాలాసార్లు మేము వచ్చి విజిట్ చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారికి కూడా మెమోరాండం పాస్ చేయడం జరిగింది, కానీ పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది. పాపం చిన్నపిల్లలు చాలా సంవత్సరాలుగా కింద కూర్చొని చదువు నేర్చుకోవడం అనేది, మనం కూడా అందరం చదువుకునే వ్యక్తులం కాబట్టి కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. దయచేసి డిఓ గారితో కూడా మేము ఫోన్లో మాట్లాడడం జరిగింది, వాళ్ళు స్పందించడం జరిగింది. కొంచెం బిజీగా ఉండడం వల్ల డిఓ గారు కూడా కొంచెం పిఏ మాట్లాడారు, చెప్తామని చెప్పారు. మేము కూడా లెటర్ ఫార్వర్డ్ చేస్తాం. దయించి చిన్నపిల్లల విషయంలో కొంచెం ఆలోచన చేయాలి. మంచి పేరుంది అమర్నగర్లో స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూల్ అని అంటే కనుక కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. చాలా కొంతమంది అధికారులు కూడా విజిట్ చేసి మంచి పేరున్న స్కూల్కి మరి పాపం బెంచీలు లేకుండా కింద కూర్చొని చదువుకోవడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. కాబట్టి కొంచెం ఎట్టి పరిస్థితులలో కూడా కలెక్టర్ గారు కానీ అండ్ దీనికి సంబంధించిన డిఓ గారు కానీ ఎంఈఓ గారితో కూడా మాట్లాడాము. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ కొంతమంది అధికారులు ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరున్నా కూడా చిన్నపిల్లల విషయంలో కొంచెం బెంచెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మ్ అంతా కూడా చూసుకోవాలి. ఆ బెంచెస్ వచ్చేలాగా కొంచెం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బహుజన రక్షణ సమితి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.